హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేతి బీరకాయతో పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. 100 రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కేజీ. ఇంకా తగ్గుతాయేమో కానీ ఇప్పుడైతే ఈ చిన్న కాయ 30 రూపాయలు తీసుకున్నారు. 1/4 కిలో కూడా ఉండదు. పచ్చిమిరపకాయలు ఏరనివ్వలేదు ఫ్రెండ్స్, అన్ని పండు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేశారు. టమాటాలు 4, కొద్దిగా చిన్న చింతపండు ఈ ముక్క, కొంచెం పల్లీలు ఫ్రెండ్స్. ఇంతవరకు పల్లీలు లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు టమాటా బీరకాయ పచ్చడి. కాకపోతే పిల్లలు తింటారు కదా, కొంచెం ఇష్టంగా తింటారని కొంచెం ఒక 50 గ్రాముల పల్లీలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చడి ఇవన్నీ కట్ చేసుకొని, ఇది పొట్టు తీయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. పైన కొంచెం ఇలా గీకేస్తే చాకుతో పోతుంది, అప్పుడు కోసుకోవటమే. ఈ పచ్చడి అయితే ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు దీనికైతే పొట్టు ఎక్కువ గీరకూడదు, పైన తీసేసి మామూలుగా పోసేసుకోవటమే. ముందుగా ఈ పచ్చిమిర్చి వేసేద్దాం ఫ్రెండ్స్. కొంచెం వేసుకున్న తర్వాత ఇవి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ పచ్చడి సంవత్సరానికి ఒకసారి ఆ కాయలు వచ్చినప్పుడు తినాలి. దీంట్లోనే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి కూడా వేసిపోతాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని బీరకాయ ముక్కలు వేసేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు అయితే రేట్ ఎక్కువ, నేను తగ్గించాను. ఎంత రేటు ఉన్నా కానీ 1 కాయ 2 కాయలైనా వేయండి, ఏ పచ్చడి ఏ కూర వండండి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసి ప్లేట్లో వేసేసుకున్నాను. ఫ్యాన్ కింద పెడతా ఫ్రెండ్స్.